అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ట్రైనింగ్ ఎలా ఉంది మాధవి? బాగానే ఉంది బావా, నాకు ఇష్టమైన ప్రొఫెషన్ కదా. హాస్టల్లో భోజనం అది బాగుందా, లేక నేను వచ్చి మాట్లాడినా? ఏం లేదు బావా, బాగానే ఉంది. ప్రతి సండే కాకపోయినా అప్పుడప్పుడు నేను వచ్చి నిన్ను బయటికి తీసుకొస్తుంటాను, సరేనా? నేను నీకు ప్రాబ్లంగా మారాను కదా బావా. నువ్వేమీ పరాయదానే కాదు మాధవి, నీకు ఆ హక్కు ఉంది. బావ దగ్గర నీకు మొహాటం ఏంటి? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. సరే, నా బావ సొమ్ముతో ఇంకెన్ని ఐస్ క్రీమ్లు ఇప్పిస్తావో చెప్పు, తింటాను. అమ్మో గడుచుదానవే. రెస్టారెంట్ చాలా ప్లెజెంట్ గా ఉంది కదూ? అవునవును. మీకు ఈ రెస్టారెంట్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. అవును, నెలలో 2 times అయినా వస్తుంటాను. ఏంటి ఇక్కడ ఆగిపోయారు? మీరు వెళ్ళి కూర్చోండి, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. ఓకే. హలో వైదేహి, నీ పెద్ద కొడుకు కూడా మొనగాడనిపించుకుంటున్నాళ్లే. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు మిస్సెస్ వర్మ. నీ కోడలు అలా ఇల్లు వదిలి పాత ప్రియుడితో వెళ్ళిందో లేదో. నీ పెద్ద కొడుకు ఇంకొక అమ్మాయిని తీసుకొని షికార్లు కొడుతున్నాడు వైదేహి. శభాష్, చేతకాని వాణ్ణి కానని నిరూపించుకున్నాడు. మిస్సెస్ వర్మ, వర్ధన్ గురించి ఇలాంటి మాటలు చెప్తే నమ్ముతాననుకున్నారా? నమ్మవని తెలిసే స్పాట్లో నుంచి ఫోన్ చేస్తున్నాను వైదేహి. అబద్ధాలు చెప్పవలసిన కర్మ నాకేంటి? కావాలంటే లైన్లో ఉండు. నీ కొడుకు ఆ వయ్యారి భామల కంఠస్వరాలు విని ఆనందిద్దుగాని. ఇంకోటి తింటావా? వద్దు, బ్యాగ్లో దాచుకుని పట్టుకెళ్తాను. అరే వర్ధన్ బాబు, ఏంటి మీరొక్కరే వచ్చారు? గౌరీ రాలేదా? ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్. ఫ్రెండా?
అంతకన్నా ఎక్కువే. ఆప్తురాలు, దగ్గర వాళ్ళ అమ్మాయి. మాధవి, ఈవిడ మా తమ్ముడు అత్తగారు, మిసెస్ వర్మ. నమస్తే ఆంటీ. చక్కగా చలాకీగా కుందనపు బొమ్మలా ఉంది. పద మాధవి, వస్తాం ఆంటీ. వస్తానంటీ. ఓకే, బాయ్. బెస్ట్ ఆఫ్ లక్. విన్నావా వైదేహి? నీ కోడలు కాని కోడలు కంఠస్వరం నచ్చిందా? కోయిల కూసినట్లేదు? ఏదో చిన్న పని అన్నారు, అప్పుడే పూర్తయిపోయిందా? ఆల్రెడీ నిప్పు రాచుకుంటూనే ఉంది. నేను చిన్న పుల్ల వేసొచ్చా. నాకు అర్థం కాలేదు. మీకు అర్థం కాదులేండి. హ్యాబిట్. మమ్మీ, చాలా సేపటి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను వర్ధన్. దేనికి మమ్మీ? నా పెంపకాన్ని, గౌరీ నమ్మకాన్ని అవహేళన చేయించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి. అమ్మాయా? నువ్వు రెస్టారెంట్కి తీసుకెళ్లిన అమ్మాయి, మిస్సెస్ వర్మ నన్ను చూసి నవ్వేటట్టు చేసిన అమ్మాయి, నలుగురిలో నీ గౌరవం దిగజారిపోయేటట్టు చేస్తున్న ఆ అమ్మాయి ఎవరు? మమ్మీ, మీరు ఊహిస్తున్నట్టు ఆ అమ్మాయి నాకు జస్ట్ జస్ట్ క్లయింట్ డాటర్ అంతే. ఎవరా క్లయింట్? నీకు తెలియదు మమ్మీ. నాకు తెలియని నీ క్లయింట్ ఎవర్రా? ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అంతే. గౌరీ నువ్వు ప్రేమించినప్పుడు అహంకారంతో నేను కాదన్నాను. ఇప్పుడు నిన్ను వేరే అమ్మాయితో ఎవరో చూశానని చెప్తే బాధపడుతున్నాను. ఈ అమ్మకి చెడ్డ పేరు. గౌరీకి అన్యాయం చేయకు ప్లీజ్. నువ్వు అనుకుంటున్నట్టు నేనేం కాని పనులు చేయట్లేదు మమ్మీ. అమ్మా నాన్న లేని అమ్మాయికి సహాయం చేస్తున్నాను అంతే. నీదెంత జాలిగుండెరా. ఇందులో పావంతైన గౌరీ మీద చూపిస్తే ఎంత బాగుండేది. ఈ ఇంట్లో ఇంత చీకటి మిగిలేది కాదు కదా. మీరన్నిటికీ నన్నే ఎందుకు తప్పులు పడతారు? ఆవిడ చేసిన దాంట్లో తప్పేం కనిపించట్లేదా మీకు? లేదురా, గౌరీ తప్పు చేయదు. ఎన్నో పరీక్షలు పెట్టాకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఆమెలోని క్షమాగుణానికి నువ్వు పరీక్ష పెట్టకు. ఫలితం బాధాకరంగా ఉంటుంది. శబాష్ మమ్మీ. ఎవరినో వెంటేసుకుని తిరుగుతున్నాడని మిస్సెస్ వర్మ చెప్తే నమ్మేసి కొడుకు నిలదీయగలిగా కానీ కోడలు మాత్రం ఎవరితో తిరుగుతున్నా పల్లెత్తి మాట అనకుండా పొగుడుతున్నావు. మీరిలా తయారవడానికి ఆ మహాతల్లి ఏం మందు పెట్టిందో. సహనం అనే అన్నంలో ప్రేమ అనే మందు కలిపి పెట్టిందిరా. గౌరీ ఇంటి వెలుగు. గౌరీకి అన్యాయం చేయకు, అన్యాయం చేయకు. వైదేహి, లేచావే? కూర్చో, టిఫిన్ తిను. పంట కింద రాయి పడింది, ఊసేసి వస్తాను. 7 తరాలు చూసి కోడల్ని తెచ్చుకోవాలంటారు. కనీసం దీని ముందు తరం తెలుసుకోవడం కూడా మన తరం కాలేదు. దీనికి మనకి అంతరం ఉందనుకున్నాను కానీ ఇలా అవాంతరం తెస్తుందనుకోలేదు. ముందు అందరి ఎదుట యూనియన్ వాళ్ళకి క్షమాపణ చెప్పు. కొద్దిగానైనా నష్టాన్ని ఆపిందాన్ని అవుతావు.
ఆవిడ గారో పెద్ద జాణ మరదిని మొగుడి మీద కుసుకొలిపి తమాషా చూస్తోంది తమాషా. నేను ఆపాలని ప్రయత్నించాను అత్తయ్య. ఛ! అత్తయ్య అత్తయ్య అంటూనే మెత్తగా మా గొంతులు కోస్తున్నావు. ఎప్పుడో నా వ్యాపారాన్ని దివాలా తీయించి నీ గుడిసెల వాళ్ళని నా ఇంట్లో కూర్చోపెట్టాలని నీ ప్లాన్. నాకంతా తెలుసు. అవతలికి పో. ఏమైంది వైదేహి? గౌరీ గౌరీ ఏడుస్తోందండి. నన్ను శపిస్తోంది. కళ ఏమన్నా వచ్చిందా? గౌరీ మనల్ని శపించడం ఏంటి వైదేహి? గౌరీ ఇంటి కోడలుగా వచ్చింది మొదలు ఎన్నో బాధలు పెట్టాను, ఎన్నెన్నో మాటలు అన్నాను. చివరికి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అందుకేనండి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఎందుకు వైదేహి? నిన్నటి నుంచి నీలో నువ్వే బాధపడుతున్నావు. ఏం జరిగింది? గౌరీకి ద్రోహం జరుగుతోందండి. తెలిసి కూడా ఆపలేకపోతున్నాను. గౌరీకి ఇంతకన్నా ద్రోహం ఏం జరగాలి వైదేహి? ఆడది ఎన్ని కష్టాలైనా పడుతుంది గాని భర్త పరాయి ఆడదానితో తిరిగితే మాత్రం భరించలేదండి. ఏమిటి నువ్వు అంటున్నది? వర్ధన్ ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడండి. మిస్సెస్ వర్మ రెస్టారెంట్లో చూసిందట. పోయి ఆవిడ మాటలే నమ్ముతున్నావా? అన్నీ అబద్ధాలై ఉంటాయి. ఆవిడ సెల్ ఫోన్లో వర్ధన్ గొంతు, ఆ అమ్మాయి గొంతు వినకపోతే నేను అబద్ధమనే అనుకునేదాన్ని. ఆ అమ్మాయి ఎవరో అడగలేకపోయావా? అడిగాను. ఏవేవో చెప్తూ తడబడ్డాడు. దాన్ని బట్టే అర్థమైంది వాడు తప్పు చేస్తున్నాడని. వర్ధన్ అలాంటి వాడు కాదు వైదేహి. ఇంతకాలం నేను అలాగే అనుకున్నానండి. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నమ్మక తప్పడం లేదు. ఏమండి, ఇంకా ఇంట్లో ఏమేం జరుగుతాయోనని భయంగా ఉంది. ఇంట్లోంచి వెళ్ళిపోయింది గౌరీ కాదండి, మన ఇంటి ఆనందం. వర్ధన్, లోపలికి రావచ్చా? మీరే డాడీ, రండి. ఆ, నువ్వెవరో అమ్మాయితో కనిపించావని మీ అమ్మ చెప్పింది, నిజమేనా? నిజమే. ఛీ! వయసు వచ్చిన కొడుకుని ఇలాంటి మాట అడగడానికి చాలా సిగ్గుపడుతూ వచ్చాను. నేను నీ మీద ఉంచిన నమ్మకాన్ని ఇలా ఒక మాటతో తుడిచేస్తావు అనుకోలేదు. ఏమిటి డాడీ అంతగా బాధపడుతున్నారు? నేను ఏ అమ్మాయితో మాట్లాడకూడదా? కలిసి రెస్టారెంట్కి వెళ్ళకూడదా? చివరికి ఆ అమ్మాయి నా చెల్లెైన అక్కైనా కూడా తప్పేనా? వర్ధన్, మమ్మీ నేనయ్యం. ఆ అమ్మాయి ఎవరని అడిగింది. మరి చెప్పగలిగావా? లేదు. ఏ కారణం మీరే. నేనా? ఆ మీ చెల్లెల సంగతి, ఆవిడ కూతురు సంగతి మమ్మీకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదని మాట తీసుకున్నారుగా. అంటే ఆ అమ్మాయి మీ మేనకోడలు మాధవి. నిన్న సండే కదా, ఏదో కొనుక్కోవాలంటే బయటికి తీసుకొచ్చాను. ఏదైనా తినిపిద్దామని రెస్టారెంట్కి తీసుకువెళ్ళాను. అక్కడే మిస్సెస్ వర్మ చూసి మమ్మీకి ఫోన్ చేసిందట. ఐఎమ్ సారీరా వర్ధన్, అనవసరంగా ఏదేదో అన్నాను. బరి తెగించి తిరుగుతున్న మీ కోడల్ని ఏమన్నారు కానీ మీరిద్దరూ చెట్టంత కొడుకుని స్కూల్ పిల్లాన్ని నిలదీస్తారు. మాధవి సంగతి నువ్వు నాకు ముందే చెప్పుంటే ఇదంతా వచ్చేదే కాదు. మీరిలా గౌరీని నెత్తిన పెట్టుకుని నన్ను చిన్న చూపు చూస్తే మాత్రం మాధవితోనే కాదు మరి ఏమైతే తిరిగినా మీరేం చేయలేరు. నేనేం చిన్నపిల్లాన్ని కాదు, అది గుర్తుంచుకోండి. వర్ధన్, నువ్వు అలా చెయ్యాలన్నా చేయలేవురా. గౌరీ మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు కోపంలో ఉన్నా అతి తొందరలో మీ ఇద్దరూ మళ్ళీ ఇదివరకట్లా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. అమ్మా, మా దాకా వాళ్ళని తల్లే. నువ్వా? ఎవరో మంచి ముష్టాడు అనుకున్నానులే. అంటే నేను చెడ్డ ముష్టాన్నా? అది నీకే తెలియాలి. సరే గాని అన్నం పెట్టు, వెళ్ళాలి. ఏం రాజకార్యాలు మండిపోతున్నాయో. అలాంటివే గాని ముందన్నమ్మడి. ఏ తప్పినా ఇది తప్పదు కదా. కరెక్ట్ గా చెప్పావు. ఏ పాట అయినా సాపాటు కోసమే కదా. చల్లగా ఉందేమిటి? సద్దనవా? నిన్నటిదా? కాదు, మొన్నటిది. మనకి చాలే, తిను.
నవకాయ పిండి వంటలతో భోంచేసేవాడిని ఆఖరికి నా బతుకిట్ట అయిపోయింది. బంగారం లాంటి కూడిని అలపాలు చేసింది. చిత్ర, నీకు దయ్యం పట్టిందా? పెద్దమ్మా, పని పాట లేకుండా జల్సగా తిని తిరిగే బెవర్సులకి ఈ ఇంట్లో తిండి పెట్టద్దు. 4 రూపాయలు సంపాదించి తీసుకురమ్మను, అప్పుడు పెడుతుగాను ఒక ముద్ద. 4 రూపాయలు సంపాదిస్తే నువ్వు పెట్టేదేమిటే? పూటకుళ్ళ హోటల్ వాళ్ళు పెడతారు. అయితే అక్కడే తిను, మా ప్రాణాలు ఎందుకు తీయడం? అందుకే మా నాన్న అనేవాడు, ఒరేయ్ 4 రాళ్ళు వెనకేసుకోరా, లేకపోతే ఇలా దిక్కులేని వాళ్ళ చేత మాటలు పడాల్సి వస్తుంది అని. మీ నాన్న ఏం చేసేవాడో? వజ్రాల షాపుల్లోనూ బంగారం కొట్లలోనూ కన్నాలు వేసేవాడు. దొంగ. బతికినంత కాలం దొరలాగానే బతికాడు. ఛీ, 4 రాళ్ళు వెనకేయడం అంటే అది కాదు. మరి జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టడం అనుకుంటున్నావా? ఏ ఇంటి వెనకాల చూసినా 4 రాళ్ళు ఉంటాయి. నీతో నాకు మాటలు అనవసరం. ఇక నీకు ఇంట్లో తిండి తిప్పలు ఉండవు. వెళ్ళెక్కడైనా పని చూసుకో. చిత్రమ్మ, మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. ఇదిగో చిత్ర, ఇలా అడ్డమైన వాళ్ళ చేత మాటలు అనిపిస్తే నేను ఫస్ట్ బస్సుకే ఊరెళ్ళిపోతా. అంతకన్నా అదృష్టమా? ఊరెళ్ళి మా అక్కని, అంటే దీని మారుటి తల్లిని వెంట పెట్టుకుని వస్తాను. అప్పుడు గాని కుదరదు రోగం. ఎంతకాలం అని బెదిరిస్తావు? పోతే పో, నాకేం భయం లేదు. ఇదే నీ ఆఖరి మాట? అవును. ఆ తర్వాత నన్ను ఏమి అనకూడదు మరి. దరిద్రం వదిలిందనుకుంటా. పో. దరిద్రం వదిలిందనుకుంటావా? చెప్తా. జీవితం అంటే ఏమిటో మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టుగా చెప్తా. పోతే పోయేళ్ళమ్మా, పీడ విరగడైంది. అంతకన్నా పెద్ద పీడ రాకుండా చూడాలి పెద్దమ్మా. వీళ్ళక్క మామూలు మనిషి కాదు, రాక్షసి. రానియమ్మా, మనమే చేతులు ముడుచుకొని కూర్చోలేదు ఇక్కడ. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ధైర్యంగా ఉండు తల్లి. అప్పుడప్పుడు ఇలా నా చేత తల పట్టించుకో తల్లి, హాయిగా ఉంటుంది. అసలే బిజినెస్ ఆలోచనలతో ఎక్కువ సతమతమవుతూ ఉంటావు. నిజంగానే నీ చేతుల్లో మ్యాజిక్ ఉన్నట్టుంది. తలనొప్పి కాస్త మటుమాయమైపోయింది. అదేనమ్మా, ఈ లోకేశ్వరు గురించి లోకం చెప్పుకోవాలి గాని నేను కాదు. హాయ్ రేఖ. హాయ్ ప్రీతి, వాట్ అ సర్ప్రైజ్. అనుకోకుండా వచ్చారే. కూర్చోండి ఆంటీ. ఎనీ న్యూస్? మామూలు న్యూస్ కాదు రేఖ, వెరీ గుడ్ న్యూస్. ఏంటది? నా మొగుడు రెక్కలు పరుచుకుని ఎగరడం మానేసి బుద్ధిగా నా పంజరంలోకొచ్చి వాలాడు. అంటే వంశీ ప్రీతి మాట వినడం మొదలు పెట్టాడు. మా బేబీ తన గ్రిప్ లోకి తెచ్చుకుంది. ఫెంటాస్టిక్. కంగ్రాచులేషన్స్ ప్రీతి. థ్యాంక్ యూ. మొత్తానికి సాధించాం. ఇంకా వినరేఖ, వైదేహి రాఘవనాథ్ని ఆస్తి పంచిస్తే వేరైపోతామని పిల్లలందరూ వేధించడం మొదలు పెట్టారు. వంశీ కూడా.